ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఉదయకాల ప్రార్థన చేసిన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేశారా? వాక్యం చదివిన ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బ్లెస్ చేయాలి, నిన్ను నీ కుటుంబాన్ని విడిపించాలి, నిన్ను నీ కుటుంబాన్ని దేవునితో ఆయనతో ఏకం అవ్వాలని ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు మీ కుటుంబాలను దీవించబడాలని, ఆత్మీయంగా దినదినం అభివృద్ధి పరచబడాలని దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట చూసుకుని, ఎందుకంటే ఈ ఉదయకాల వాగ్దానమే దేవుడిని నిన్ను దగ్గర చేర్చేది. ఎందుకంటే నీకు దేవునికి అడ్డుగా ఉన్న కోటలు కూల్చేది ఉదయకాల వాగ్దానం. కాబట్టి ఈ దినం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి మన కొరకు మాట్లాడుతున్న వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచబడును గాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మన కోరికను సిద్ధింపచేసే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. ఎందుకంటే నీ ఆలోచన ఏమైందో దేవుడు తెలుసు. ఎందుకంటే నువ్వు పిండముగా రూపింపక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అందుకొరకే నతనేలు నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నా అని అంటాడు. అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటాడు, నీకు ఆలోచన పుట్టక ముందుకే, నీకు తలంపు పుట్టక ముందుకే దేవుడు ఇవి ఎరుగున్నాడు. కాబట్టి మనం సఫలం చేయాలంటే మనం దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే ఈ ఉదయకాల వాగ్దానం, నీ కోరిక సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తున్నాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సఫలపరిచే దేవుని వైపు, సఫలపరిచే దేవుని తట్టు తిరిగినట్టే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బ్లెస్ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక నీ ఆలోచన ఏమైందో, నీ తలంపులు ఏమైందో ఒకసారి దేవుని తట్టు తిరగండి, సరి చేసుకోండి. ఎందుకంటే ఉదయకాలపు వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి దినం నిన్ను పురికొలుపుతుండు, నీ పడిపోయిన బలిపీఠాన్ని కడుతుండు. ఎందుకంటే నీ కుటుంబాన్ని కడుతుండు, నీ కుటుంబ పరిస్థితులన్నింటినీ దేవుడు బాగు చేసిన. నీ ఆలోచన ఏమైంది? దేవుడికి విరోధముగా ఉందా, దేవుడికి అనుకూలంగా ఉంది, ఎలా ఉందో ఒకసారి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచే దేవుడు అంట. ఒకవేళ నీ ఆలోచన యావత్తు దేవుడికి అనుకూలంగా, దేవుడికి యథార్థంగా కనపడ్డప్పుడు దేవుడు నువ్వేది అడుగుతున్నావు దేవుడు సఫలపరచవాలి. కానీ నీవు దేవుడికి విరోధంగా ఆలోచన చేసి దేవుడికి నీకు విరోధంగా మాట్లాడితే అవి ఏవి సఫలపరచబడవు. కానీ నీ ఆలోచన దేవుడికి అనుకూలంగా ఉన్నట్టయితే, నీ ఆలోచన దేవుడికి నమ్మకంగా ఉన్నట్టయితే, నీ తలంపులు దేవుడు ఎరిగి ఉంటాడు. ఎందుకంటే నీ తలంపులు పుట్టక మునిపోయి నిన్ను ఎరిగి ఉన్నా అన్నాడు. కనుక నిన్ను దేవుడు ఎరగాలి, దేవుడు నీ ఆలోచన సఫలపరచాలంటే యథార్థవంతంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, దేవుడికి అనుకూలంగా ఉండాలి, దేవుడికి నమ్మకమైన బిడ్డగా ఉంటే నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరిచి నీవు కోరుకున్న ప్రతి కోరికను దేవుడు సిద్ధింప చేస్తాడంట. నువ్వే కోరికలు కోరాలంటే చాలా మంది పెద్ద పెద్ద కోరికలు ఏం కోరుతుంటే అన్ని దేవుడికి విరోధమైన కోరికలు కోరి దేవుడు నాకు చేయలేదంట. కానీ నీవు దేవుడు నీతిమంతుల ప్రార్థన అంటే దేవుడు అన్నాడు ఆలస్యం చేయడు, విరిగి నలిగిన హృదయం గల వారి ప్రార్థన దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. నీవు కోరే కోరికలు దేవుడికి అనుకూలంగా ఉండాలి. నీవు మాట్లాడే మాటలు దేవుడికి అనుకూలంగా, దేవుడికి మంచిగా ఉన్నట్టు దేవుడు ప్రతి కోరికను సిద్ధింప చేసే దేవుడు. కాబట్టి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి నీ కోరికలు దేవుడు నెరవేర్చగల సమర్థుడు. భూమి ఆకాశాలకు పునాది వేసిన వాడు, భూమి ఆకాశం సృజించిన వాడు, మాటతను సృష్టించేసిండు. మనిషిని మాత్రము ఆయన ఏం చేసినట్టే తన స్వహస్తాలు చేసి మన నాసికా రంధ్రంలో ఓదగా మనిషి జీవాత్మ ఆయన. అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో జీవాత్మగా మారిన నీ ఆలోచన ఏమైందో ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకుని, ఆలోచన కోరికలు దేవుడికి విరోధంగా ఉన్నాయా, దేవుడికి అనుకూలంగా ఉన్నాయా, దేవుడికి మంచిగా ఉన్నాయా, నువ్వు మాట్లాడుతున్న మాట ఇతరులకు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి నీవు ఆలోచన చేసుకున్నట్టయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించడం ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నీవు అడిగిన ప్రతి మాట త్రోసి. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచిండు. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే నీ కోరికను సిద్ధింప చేసే దేవుడు. దావీదు కుమారుడు నజరేయుడైన యేసునప్పుడు ముందుకెళ్ళిన యేసయ్య తిరిగి వచ్చి అతను నీకేం కావాలని అడిగింది. ఎందుకంటే ఆయనకి ఏది కావాలో వెరిగిన దేవుడు, ఆయన కోరిక దేవుడికి అనుకూలమైనది. కనుక ఆ దేవుడు తిరిగి వచ్చి అతను స్వస్థపరిచిండు. ఈరోజు నీ కోరిక దేవుడికి అనుకూలమై ఉంటే ఇంతకాలం దేవుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదు అనుకుంటున్నావేం. కానీ ఇక మీదట దేవుడు ఈ దినము నుండి ఉదయకాల వాగ్దానం చూస్తున్నప్పుడే
నీకు అనుకూలంగా దేవుడు మార్చబోతుండు. నీ మాటను దేవుడు అనుకూలంగా ఇంతకాలం లేదు, కానీ దేవుడు ఇప్పుడు నేను అనుకూలంగా మార్చబోతుండు. ఎందుకంటే త్రోవ పక్కన కూర్చున్న వాడి మాట దేవుడికి అనుకూలంగా ఉంది. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తి, ఎందుకంటే అందరూ త్రేసి వేశారు, నెట్టి వేశారు, అందరూ దూషించారు, కానీ దేవుడు మాత్రము దూషించలేదు. పరలోకం నుండి దిగి వచ్చి అతను స్వస్థపరిచింది. ఎందుకంటే ఆయన ఆలోచన దేవుడికి అనుకూలంగా ఉన్నది కాబట్టి, దేవుడికి చిత్తానుసారంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆయన స్వస్థపరిచిన దేవుడు. నీ ఆలోచన, నీ కోరికలు దేవుడు చిత్తానుసారంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు. ఎందుకంటే మన కొరకైనా సర్వమానవాళ్ళ కోసం ఆయన రక్తము కార్చిండు, సర్వమానవాళ్ళ కోసం ఆయన బలిగా మారిండు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో నీ కోరికను దేవుడు సిద్ధింప చేయాలి. నీ ఆలోచన అవతల సఫలపరచాలంటే నీవు దేవుడికి అనుకూలంగా, దేవుడు చిత్తానుసారంగా, దేవుడు మనసు ఎరిగి నీవు నడుచుకున్నట్టుదే నీ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎవరి బిడ్డలారా, ఎవరి కుమారుడా, ఏ విషయంలో దేవుని కోరుకుంటున్నావో నీ కోరిక దేవుడు తగినట్టుగా యథార్థంగా ఉన్నట్టు దేవుడు ఖచ్చితంగా నెరవేర్చగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం మనం. పరిశుద్ధుడు దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవం గలవాడా, శివాధిపతి తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాల వాగ్దానం ప్రభు అత్యుతుల అద్భుత ఆశ్చర్యకాలు జరుగును గాక తండ్రి. ఆయా ఈ 20 తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా, ఆయా మా కొరకు కల్వరి గిరిలో ప్రాణం పెట్టి రక్తం కాచిన నజరేయుడైన యేసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రతి శాప పాపం నుండి, ఆయా రోగ రుగ్మతుల నుండి విడుదల కలుగుని గాక ప్రభు నీ కొందనాలు. ఈ ఉదయకాల వాగ్దానం అత్యుతుల అద్భుత ఆశ్చర్యకాలు జరుగుని గాక నీ సన్నిధి వచ్చామని నీ నామానికి మహిమ తెచ్చుకొని పరిశుద్ధాత్మ దేవుడా, ఆయా ప్రతి కీడు వెనక మేలు దాగుదల, ఆయా తండ్రి కీడు చేత, తండ్రి బాధ చేత ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబంలో ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగుని గాక తండ్రి. రక్షణ మారుమనసు ఎన్నుకుని రక్షణ మారుమనసు కలుగుని గాక. ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలను విడుదల కలుగుని గాక. దీర్ఘకాల రోగాలను విడుదల కలుగుని గాక. ప్రతి సమస్య, వ్యాధి నుండి విడుదల కలుగుని గాక తండ్రి. ప్రతి అయా తండ్రి నీకు 4 స్తోత్రం. జాబులు లేక ప్రభు బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారే, ఏ సినాలో జీవితంలో అద్భుతం జరుగును గాక. జాబులు వచ్చునే గాక ప్రభ. అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకంలను వేసిన కూల్చివేయబడును గాక. నీ సన్నిధి ఉంచమని ఉపవాస ప్రార్థనలు స్థితిలో అద్భుత కార్యం జరిగించమని నీ నామానికి మహిమ తెచ్చుకుని పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఉదయకాల సమయంలో వివాహం కాని వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి ప్రభా. ఆయా మంచి వధువును వరుడు మీరు సిద్ధపరచండి నాయన. నీ 4 స్తోత్రాలు తండ్రి. ఆయా ఉదయకాల సమయంలో ప్రభా, ఏ కుటుంబంలో ఏ ఇరుకులు ఇబ్బందులు అన్న కొత్త కొట్టివేండి, తాగు నుండి ప్రభా విడిపించండి. ఎవరి బిడ్డ జీవితాల్లో తండ్రి చీకటి క్రియలు వారి హెచ్చలను ఏసులు లయపరచబడును గాక. వారికి నీకు అనుకూలంగా మారుదురు గాక ప్రభ. నీ తట్టు తిరుగుదురు గాక. ఇది అనుకూలమైన రక్షణ మారు మనసులకు వచ్చుదురు గాక ప్రభ. ఇది నేను పెళ్లి పుట్టిన తీసుకున్న పిల్లలందరూ దీవించి ఆశీర్వదించి, ఏ ఇరుకులను, ఏ ఇబ్బందులను, ఏ శోధనలు ఉన్న ప్రభ ప్రతి కుటుంబాన్ని విడిపించమని అయ్యా, ప్రతి కుటుంబాన్ని తట్టు తిరిగి రక్షణ మారు మనసు ఈ అంతను పొందుకున్న కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చూసిన దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందన్న వారందరూ లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.